ఫస్ట్ మీరే చూసారు కదమ్మా, మీరు అంటే వాళ్ళకి సాయం చేయడానికి మీరే ముందుకు వచ్చారంట కదా? అంటే వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి మాకు చెప్పారు మేడం. అప్పుడు మేము వచ్చాము ఇక్కడికి. వస్తాం జరిగింది. వచ్చినాక మేము అది మామూలుగా ఇంత దాకా అయితే ఇది అనుకోలేదు. ఏదో జస్ట్ మామూలుగా ఇట్లా గిచ్చుంటాడు అన్న ఉద్దేశంలో పోయాం. ఏదేమైనా సరే కానీ తను దండించాలనుకుని ఆ రోజు కొడతాం కూడా జరిగింది. ఆ నైటు మంగళవారం నైటు ఇది జరిగింది. అయితే ఆదివారం అంట. ఇక మాకు మంగళవారం తెలిసింది, వచ్చాం, కొట్టాం. ఎందుకైనా మంచిది ఒకసారి పాపను చూపిద్దాం, పాప కూడా టాయిలెట్ పోయట్లేదని చెప్పని వాళ్ళ అమ్మ చెప్తుంది కదా అని మేము హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళిన కాడ ఇట్లా మేము ఇక్కడ బస్తీ దవాఖానకి వెళ్తే ఏరియా హాస్పిటల్కి రాయటం, అక్కడి నుంచి నీలాపూర్ రాయటం ఇదంతా జరిగింది. జరిగినప్పుడు ఇక్కడ పాపకి ఇట్లా అయిందమ్మా అని చెప్పని మరి చెప్పారు. దాన్ని బట్టి ఇక ఎవరైనా ఎంతవాటికి ముందుకెళ్ళగలుగుతాం మేడం? ఎవరైనా మాకు చేతనైనంత వరకు మేము ముందుకెళ్తున్నాం. మీ మీడియా సాయంతో ఇప్పటి వరకు ఇంత దాకా వచ్చింది. ఇప్పటికీ జరిగి కూడా 10 రోజులు అవుతుంది. ఇది 10వ రోజు కావచ్చు, 9వ రోజు 10వ రోజు అవుతుంది. ఆ పాపకు చూస్తే ఏంటంటే 3 రోజులు మేము వెళ్ళినప్పుడు కూడా మేడం వాళ్ళు ఏమన్నారంటే ఇన్ఫెక్షన్ ఉందమ్మా, ఒక 7 రోజులు అయితే హాస్పిటల్లో ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రులు వింటలేదు. మీరు చెప్పండి, పక్కన మీరు వచ్చారు కాబట్టి వాళ్ళకి నచ్చ చెప్పండి అన్న మాట వాళ్ళు చెప్పారు, నర్సు చెప్పారు, పక్కన వచ్చిన కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ చెప్పింది. దాని ప్రకారం మీరు ఉండాలి, ముందు పిల్ల బాగుపడాలి, వాడికి ఎట్లయినా శిక్ష పడిద్ది అని మేము చెప్పొచ్చాము. మరి తెల్లారే మరి ఆ పిల్లని డిశ్చార్జ్ చేశారు. 7 రోజులు ఉంచమని చెప్పిన వాళ్ళే నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేశారు. అది మటుకు మాకు అర్థం కావట్లేదు మేడం, దేనికి డిశ్చార్జ్ చేశారు ఏంది అని. మేడం మాట్లాడిన మాట మటుకి వాస్తవం. ఇట్లా పిల్లకి డ్యామేజ్ అయిందమ్మా, ఆ పిల్లని 7 రోజులు ఉంచాలి, ప్రాణానికైతే ప్రమాదమేనని మేడం అయితే చెప్పారు మాకు. మేము ఇద్దరం వెళ్ళినప్పుడు కూడా మేడం అదే చెప్పారు. ఆ పిల్ల రిపోర్టుల్లో కూడా ఇట్లా పంపించాము. ఇవన్నీ చెప్తే మేము నీలాపూర్ ఎదురు సుమా టీవీతో మాట్లాడడం జరిగింది. దాని ద్వారానే కొంచెం స్పందన అయినా కానీ ఇట్లా కొంచెం పబ్లిక్లోకి వెళ్ళి ఇలా నలుగురు తెలియటం, మీలాంటి వాళ్ళు రావటం కానీ అది జరుగుతుంది. మాకు అంతవరకు తెలిసింది. కానీ ఇప్పుడు మేము అనేది ఏంటంటే ముఖ్యంగా ఎవరికి తెలిసింది ఎవరికి తెలియలేదు అది అనేది తీసి పక్కకు పెడితే ఆ పిల్లకైతే డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు ఆ పిల్లని నిర్దాక్షిణ్యంగా ఇప్పుడు వాళ్ళు మంచి ఉండి పంపించారా చెడు ఉండి పంపించారా మాకైతే తెలియదు. రిపోర్ట్స్ అనేవి పోలీసులకు ఇస్తామన్నారు. ఆ పాపనైతే పంపించారు. మరి 7 రోజులు ఉంచుకోవాలన్న పాపను ఎమ్మటే పంపించారంటే తనకు కూడా మరి ఎలా ఉందో హెల్త్ పరంగా పేరెంట్స్ కానీ ఈ విషయం తెలిసిన తర్వాత మీరు కానీ మళ్ళీ హాస్పిటల్ వాళ్ళతో తిరిగి వెళ్ళి మాట్లాడడం ఏం జరగలేదమ్మా? ఎందుకు పంపించారు ఏంటి అని చెప్పి మేమైతే హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడలేదు మేడం. వాళ్ళు ఏమన్నా పేపర్లు ఇచ్చారా అని వీళ్ళ తండ్రినే అడిగాం. డైరెక్ట్ తండ్రి ఇంటికి వచ్చేసాడు. ఆయన దగ్గర ఫోన్ ఫెసిలిటీ అయితే లేదు. మాకు పంపిస్తున్నామని వాళ్ళకే చెప్పారు కానీ వాళ్ళ తరపున ఎవరు లేరు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎవరైనా వస్తే మామూలుగా చూడటానికి వచ్చిన వాళ్ళు అంతవాటికి వాళ్ళు జస్ట్ 2 నెలలు అయింది. ఏదో కొంచెం అట్లా సమకూర్చుకుంటే ఇప్పుడు చిన్న పల్లీలు బండి పెట్టుకుంటే ఈ ఇంట్లోకి ఏంటంటే కొంచెం పల్లీలు ఉడకబెట్టుకోవడానికి కానీ దేనికైనా బాగుంది బండి పెట్టుకోవడానికి కానీ ఈ రూమ్లోకి వచ్చి ఒక 20 రోజులు అవుతుంది వాళ్ళు అంతే. మాకైతే అది తెలియదు. వాళ్ళు వచ్చేది కూడా మాకు తెలియదు. ఆ రోజు సాయంత్రం పూట మేము ఉండాలి అని ఇట్లా మీడియాలకు మేము చెప్పడం జరిగింది. సాయంత్రానికి పాపను తీసుకొని వచ్చాడు. ఏంటయ్యా ఎందుకు తీసుకొని వచ్చావని చెప్పని అడిగాం. అడిగితే ఏం లేదు, మీడియా వాళ్ళు వస్తారు, మీరు వెళ్ళండి, మళ్ళీ సోమవారం అంటే ఈ సోమవారం కాక మళ్ళీ సోమవారం నాడు రండి అని చెప్పారంట. నువ్వు అడగాలి కదా, నువ్వు ఎట్లా వచ్చేస్తావు అట్లా. మరి మళ్ళీ సోమవారం రమ్మన్నారు, ఇన్ఫెక్షన్ అన్నారు, పాప ప్రాణానికి ప్రమాదం అని మీ ఆవిడతో చెప్పారు ఆల్రెడీ. మేము వెళ్ళినా కూడా మాకు కూడా 7 రోజులు ఉండాలని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఎట్లా పంపిస్తారని మేము అడిగినాం. ఏమో నాకు తెలియదు, వాళ్ళైతే పంపించారు. వాళ్ళే తీసుకొచ్చి బైక్ మీద తీసుకొచ్చి ఇక్కడ వదిలేశాడు కానిస్టేబుల్. నేను వచ్చేసాను అని చెప్పడం జరిగింది. ఇక దాని నుంచి ఇక నిన్న ట్యాబ్లెట్లు సిరపులు మాత్రం ఇచ్చాడు, అవి ఇచ్చాడు అని అంటే ఇప్పుడు మేము ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేయాలన్నా ఆ పిల్ల పేపర్స్ అయితే లేవు. ఎవరినన్నా అడగాలన్నా సరే ఆ పిల్లని ఏదైనా ప్రైవేట్గా మనం తీసుకెళ్ళి ముందుకెళ్దామా అంటే మా స్తోమత అంత కాదు. ఏదో జస్ట్ ఓ పూట లేదంటే పెడతాం, ఒక 10 రూపాయలు ఓ పూట అంటే ఏదో 4 ట్యాబ్లెట్లు అయితే వేస్తాం. కానీ ఆ పిల్లకి డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి అయితే మటుకు ఘోరంగా ఉంది. మరి ఆ పేపర్లో ఏది ఇచ్చారో మాకు తెలీదు. మరి డాక్టర్ మాకు ఇలా చెప్పి మరి ఆ తెల్లారి ఎందుకు డిశ్చార్జ్ చేసిందో అదైతే మాకు అర్థం కావట్లేదు. అది మటుకు పిల్లకైతే ముందు వైద్యం జరగాలి. ఆ పిల్ల విషయంలో కడుపులో ఉన్నదైతే పైకి ఎవరికి కానరాదు, పాప మాత్రమే కానొస్తుంది. లోపల ఏం డ్యామేజ్ అయింది ఆ రోజు మమ్మల్ని అడిగింది కూడా అదే, మీరు ఆడవాళ్ళు కాదా, మీకు కూడా బిడ్డలు ఉన్నారు కదమ్మా, మీరు సంసారాలు చేస్తున్నారని ఆ రోజు డాక్టర్లు మమ్మల్ని అడిగారు. మరి ఆ కడుపులో ఏముందో మరి రిపోర్టులు లేకపోతే ఆ పిల్లని తీసుకొని మేము ఎటుపోవాలి? ఇంత జరిగినాక ఎవరన్నా ఇలా జరిగింది అంటే కేసు అయిన బిడ్డను ఎవరైనా పట్టుకుంటారా?
పట్టుకోరు కదా. ఇప్పుడు ఆ రిపోర్ట్లన్నీ ఉంటే దాన్ని బట్టన్నా చేయించుకుంటారు. ఇప్పుడు ఆ రిపోర్ట్లు ఫస్ట్ నుంచి చేసుకోవాలంటే వాళ్ళ స్తోమత అంత ఉందా? లేదు. ఎవరన్నా ముందుకు వస్తారు అంటే ఈ చిన్న చిన్న కథనాల వల్ల ఎవరు వచ్చి సాయం చేసేవాళ్ళు కూడా వాళ్ళకి లేరు. ఏ లీడర్ పరంగా ఎవరైనా సరే ఓట్ల పరంగా తిరిగారా, రాజకీయ పరంగా తిరిగారా, దేని పరంగా తిరిగినా ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మేమున్నామనే లీడర్ లేడు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మేము మీకు అండగా ఉన్నామనే ఒక పెద్ద మనుషులుగా లేరు. ఎంతవరకు కాలనీ వాసులు నిలబడతారు మేడం? ఇలాంటి ముందుకు వచ్చినప్పుడు ఎవరైనా సరే ఒక రాజకీయ పరంగానా లేకుంటే ఒక ఏదైనా లీడర్ పరంగానా ఇట్లా ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు ముందున్నాం, మేము వెనక నిలబడి మేము చెప్పగలుగుతాం. మాకు మహిళా సంఘాల వాళ్ళకి కూడా మీరే ఫోన్ చేసి పిలిపించారని అయితే తెలిసింది. మరి ఇంత జరిగిన తర్వాత ఈ ఏరియా లీడర్ ఎవరనేది గతంలో మనకి ఎలక్షన్లో అప్పుడు ఓటు కోసం వచ్చేవాళ్ళు మీకు గుర్తుండే ఉంటారు, ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే. సో వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, ఏంటి ఈ సమస్యను అతని వరకు తీసుకెళ్దామని చెప్పి మీరు స్టాండ్ తీసుకొని వాళ్ళ అంటే పేరెంట్స్ని చూస్తుంటే ఏం తెలియని వాళ్ళగా ఉన్నారు. వాళ్ళకి మనం చెప్పి చేయించే రకంగానే ఉన్నారు తప్ప ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది అనేది పేరెంట్స్కి కూడా తెలియదు. మరి మీ ఏరియా ఎమ్మెల్యే దగ్గరికి కానీ మీరు తీసుకుపోవడం కానీ ఇలా ఏ ప్రయత్నం చేశారా? చేసామని మేము మా కాలనీ ద్వారాగా మాకు తెలిసిన పెద్ద మనుషుల్ని మేము కనుక్కొని కనుక్కున్నాం. మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ప్రతి ఒక్క విషయంలో ఆయన ముందుకు వస్తాడు మా విషయాల్లో. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు సుధీర్ రెడ్డి గారు ఇక్కడ. ఈ సుధీర్ రెడ్డి గారు బాబుది పెళ్ళి అంట మేము కనుక్కున్నాం ఆల్రెడీ. ఆయన ఇక్కడ లేరని చెప్పారు. ఆయన కూడా లేరమ్మా, బయటికి వెళ్ళారు, రాగాల్ని మాట్లాడదాము, మేము కలిసిన వాళ్ళు అయితే మటుకి ఖచ్చితంగా కలుద్దాం, వచ్చినాక వాళ్ళ దృష్టికి మేము తీసుకెళ్తామని వాళ్ళ పిఎలు వాళ్ళు చెప్పడం జరిగిందంట. మరి ఇప్పుడు మేమైతే నిన్నటి వాటికైతే రీచ్ అయ్యాం కానీ ఇప్పటికైతే మేము ఈ రోజైతే మేము ఏం మాట్లాడలేదు. మరి వాళ్ళ వాటికి వెళ్ళిందా వెళ్ళలేదంటే వాళ్ళు లేరు. మెయిన్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఏ యాక్షన్ తీసుకునే వాళ్ళు మాకైతే తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు లేరని సమాధానంతో ఊరుకున్నాం. ఈ చిన్న చిన్న లీడర్లు కూడా ఎవరు వచ్చి ఇక్కడ సపోర్ట్గా అయితే వీళ్ళకి లేరండి. అది వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్తానికి ప్రయత్నించాం, వాళ్ళు లేరని చెప్పారు. అది లేకపోతే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా సుధీర్ రెడ్డి గారి దగ్గరికి కానీ ఇట్లా రాజశేఖర్ రెడ్డి గారు మేము వెళ్ళేవాళ్ళం. మొన్న ఇక్కడ కార్పొరేటర్ వెంకటేశ్వర సార్ వచ్చారు, బీజేపీ తరఫున వచ్చారు. అంటే ఆ రోజు ఇట్లా జరుగుతుంది, ధర్నా చేద్దాం, వాళ్ళు వచ్చి ధర్నా చేద్దాం, ఏదైనా సరే కాలనీ వాళ్ళు మీరు మాకు సపోర్ట్గా ఉండరా అంటే మీరు ఏదైనా చేసుకోండి, అయ్యా అన్యాయం జరిగింది అక్కడ, అన్యాయం కాబట్టి మేము నిలబడతామని మేమందరం ముందుకు రావడం జరిగింది. వాళ్ళు కాసేపు ధర్నా చేశారు, పోలీసులు నచ్చజెప్పారు. ఎమ్మెల్యే సార్ ఇక్కడ లేరు కాబట్టి వచ్చినాక మీరు మాట్లాడుకోండి, కాస్త మీరు కూడా కొంచెం సహకరించండి, ప్రజలకు మటుకు ఇబ్బంది కలిగించొద్దు, ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు చెప్పడం జరిగింది. దాని మీద లేచి వచ్చేసారు. అప్పుడు మహిళా సంఘాలు కూడా వీళ్ళ వెనకాలే ఉన్నాయి, మహిళా సంఘాలు కూడా మాట్లాడుతున్నారు. కాకపోతే ఏంటంటే ఎవరన్నా లీడర్ వస్తే వాళ్ళని పట్టుకొని ముందుకెళ్ళాలి అనే ఆలోచనతో ఉన్నారు ఎవరున్నా. ఇంకొకటమ్మా, ఇక్కడ మనకు తెలుస్తుంది వాడిని పోలీసులు పట్టుకున్నారు, ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు అని అయితే చెప్తున్నారు కదా, వాళ్ళని నిజంగానే వాడిని పట్టుకున్నారా పోలీసులు, మీరు చూసారా? లేదండి, మేమందరం కాలనీ తరపున మేము ఫస్ట్ నైట్ అయితే మేము మటుకే వచ్చాము. ఒక 10 మంది బయటకు వచ్చి ఇలా జరగటం, పాప గుర్తించటం, పలానా అన్నయ్య అని చెప్పడం జరిగింది. పొద్దున్నే మటుకి మా వాళ్ళందరికీ నేను చెప్పాను, మా అన్ని చాలా ఇల్లు ఉంటాయి ఇక్కడ, మా సంఘం కూడా ఉంది, మా వాళ్ళందరూ రావటం జరిగింది. ఇంట్లో ఉన్న మనిషిని బయటకు తీసుకొచ్చి బాగా కొట్టాము, మేము ఆడవాళ్ళం కొట్టాము, అందరం కలిపి కాదు ఇక్కడ కాదని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం కూడా జరిగింది. ఇక్కడ వాళ్ళైతే ఎవరూ రాలేదు ఈ కాలనీ నుంచి. మరి వాళ్ళు ఎందుకు రాలేదు ఏంది అనేది వాళ్ళ మంచితనానికే మేము వదిలేస్తున్నాం. మేము ఒక ఆడపిల్లగా అన్యాయం జరిగింది కాబట్టి మేము ముందుకు వచ్చాము. వేరే వేరే విషయంలో అయితే మాకు రావాల్సిన అవసరం లేదు, ఈ కాలనీ గురించి మేము పట్టించుకునే అవసరం లేదు. ఎందుకంటే మా కాలనీ ఏదో, మా పిల్లలు ఏదో, మేమేదో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆడపిల్ల విషయంగా అది వీళ్ళు మాకు తెలుసు కాబట్టి ఒక 20 రోజుల క్రితం, ఇవి ఒక 2 నెలల క్రితం ఏమీ లేకుండా మా దగ్గర ఉన్నాడు కాబట్టి, ఆ కాలనీలో ఒక నెల రోజులు ఉన్నాడు కాబట్టి మా దగ్గర మాకు తెలిసి మేము ముందుకు వచ్చాము ఈ విషయంలో. ఇక అట్లా తీసుకెళ్ళి అప్పచెప్పడం జరిగింది. పోలీసులు కూడా మాకు సహకరించారు ఆ సమయంలో. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం కానీ, అన్నీ వాడిని లోపటేయటం కానీ, అన్నీ అడగటం కానీ, తెల్లారొచ్చి మళ్ళీ ఏం జరిగింది ఏంది అని మమ్మల్ని పిలిచి అడగటం కానీ, అన్ని పోలీసులు కూడా ఈ విషయంలో మాకు సహకరించారండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి ఎటువంటివి జరిగితే వాళ్ళకి అంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? మేమైతే ఇప్పుడు కేవలం మేము కోరుకునేది అతని శిక్ష అయితే ఖచ్చితంగా పడాలి. ఎందుకంటే అందరికీ ఆడపిల్లలు ఉన్నారు. మెయిన్ ఆడపిల్లల విషయంలో మటుకు ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు, కానీ అవన్నీ ఎంతవరకు అమలు అవుతున్నాయి, ఎంతవరకు కరెక్ట్ అవుతున్నాయి అనేది మటుకు ఎవరికి తెలియదు. మాకు అంతగా చదువు లేదు. కాకపోతే ఏంటంటే మాకున్న జ్ఞానంతో మేము చెప్తున్నాం. ఇది మేమేదో ఫోన్లో టీవీలో ఇవి చూసాం, కానీ ఇప్పుడు రియల్గా మేము కళ్ళ ముందు సంఘటన చూస్తున్నాం. అంటే మా ఏరియాలో ఇది ఫస్ట్ టైము. కాకపోతే ఏంటంటే ఇది మళ్ళీ మళ్ళీ ఎక్కడ రిపీట్ అవ్వకుండా, మరి చిన్న పిల్ల 3 సంవత్సరాల పిల్లని ఇలా అంటే తాగుడికే, కేవలం తాగితే
ఆయనకి తెలియకుండా పోయిందంటే అలాంటి తాగుడు ఎవరైనా సరే మద్యం విషయంలో కూడా ప్రభుత్వం కేర్ తీసుకోవాలనేది ఒక ముఖ్యమైన విషయంగా మేమైతే చెప్తామండి. మద్యం వల్లే ఇదంతా జరుగుతుంది అనేది అయితే ఖచ్చితంగా మేము అది చెప్తాము. ఇంకోటి ఏంటంటే తనకు శిక్ష పడాలి. ఇలాంటి అఘాయిత్యం ఇంకెక్కడ ఏ ఆడపిల్లకి జరగకూడదు, ఇలాంటివి జరగకూడదు. మెయిన్ ఎన్ని చట్టాలు తెచ్చినా ఏంటంటే ప్రభుత్వం నుంచి గట్టి చర్య ఉండాలి. అవతల దేశ వాళ్ళు కాల్ చేయటం ఇలాంటి ఏదైనా జరిగినా కూడా మనం టీవీలో చూస్తున్నాం. మాకు ఏదైనా సరే ఇమీడియట్లీ ఎమ్మటే జరగాలి, న్యాయం జరగాలి అనేది మటుకు కావాలి మేడం. ఆ పిల్లకి వైద్యం పరంగా సాయం కూడా అందాలి. ఆ పిల్లకి మెయిన్ ఇప్పుడు వాళ్ళు పంపించేశారు కాబట్టి ఆ పిల్లకి వైద్యపరంగా ఏదైనా ప్రభుత్వం ముందుకు వచ్చి ఆదుకొని వాళ్ళ విషయంలో మటుకు చొరవ చేసి ఆ పిల్లకి ఎలాంటి ప్రాణహాని లేదు అని వాళ్ళకి వైద్యుల ద్వారా సర్టిఫికేట్ ఇస్తే అది చాలు మేడం. For more videos like this, subscribe Big TV channel.